ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక పోపు దినుసులు, గసగసాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. దాంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక 1 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి కలుపుకొని దాంట్లో సొరకాయ ముక్కలు ఈ మాత్రం సైజులో ఉండాలండి. ఏ సైజులో ఉంటేనే పులుసుకి బాగుంటుంది, చిన్న ముక్కలుగా కొయ్యకూడదు. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలను మనం ఫ్రై అయినటువంటి పోపులో వేసేద్దాం. బాగా మిక్స్ చేసుకుందాము. మొత్తం పోపు అంతా కూడా సొరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటేనే మనకు సొరకాయ అనేది త్వరగా మగ్గుతుంది. సో ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు వదిలేద్దాం. 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా లైట్గా మగ్గుతున్నాయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేయించిన ధనియాల పౌడరు అది బాగా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుందండి. మనకి సేమ్ చేపల కూర లాగా ఉంటుంది సేమ్ టేస్ట్ కూడా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 1 మినిట్ తర్వాత తీసేస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మాత్రమే ఒక నిమ్మకాయ సైజులో ఉన్నటువంటి చింతపండు రసం తీసేసుకొని మొత్తం దాంట్లో వేయాలి. వేసేసి మిక్స్ చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు మేతి పౌడర్ వేసుకోవాలి. మెంతి పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత లాస్ట్లో చివరగా మళ్ళీ కొద్దిగా పచ్చిధనియాల పొడి వేసేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ ఒక గిన్నెలోకి తీసుకొని ఉండలు లేకుండా బాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ బియ్యం పిండి మిక్చర్ని మన సొరకాయ పులుసులో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు సొరకాయ పులుసు అనేది చిక్కగా వస్తుంది. సో చిక్కగా వస్తుంది చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు సొరకాయ పులుసు అనేది ఈ విధంగా చిక్కదనంగా వస్తుంది, లేదంటే వాటర్గా ఉంటుందండి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇలా చిక్కగా వస్తేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి. చివరగా కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ అలా ఉంచేసి దించేసుకోవడమే. కొంచెం చేపల కూరలా ఉండే సొరకాయ పులుసు రెడీ. మస్ట్ ట్రై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.